కేవలం పథకాలు ఇచ్చి సరిపోతుందా? అది కూడా ఒక మినిస్టర్ లేదు. ఏ మినిస్టర్ పద్ధతితో తెలియదు. ఇంకా ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ అది బాగా తెలిసిన ఆయన బొత్స సత్యనారాయణ గారు. ఎక్కువ మంది చదువుకోవడం నిరుద్యోగ సమస్య పెరిగిపోయినట్టు. ఇంతకన్నా దారుణమైన ఏమైనా ఎక్కువ మంది చదువుకుంటే ఇంకా జ్ఞానం పెరుగుతుంది, నాలెడ్జ్ పెరుగుతుంది. అవును, నిరుద్యోగ సమస్య ఎక్కువైందంటే నీ చేతగా అంటాను, నీ ప్రభుత్వం చేతగా అంటాను. ఉపాధి కల్పించలేకపోవడం, యువతని నిరుద్యోగులుగా మార్చేటువంటి పరిస్థితి ఏర్పరిచేస్తుంది వైసీపీ ప్రభుత్వం. ఇది నేర్చుకోకుండా, ఇది చెప్పకుండా ఇలా చేస్తుంది. డ్యాన్సులు కట్టడం, స్టేజీల మీద పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం ఈ వైసీపీ ప్రభుత్వం. వీళ్ళకందరికీ ఖచ్చితంగా లెఫ్ట్ అండ్ రైట్ భవిష్యత్తులో వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వం ఖచ్చితంగా మంచి ప్రభుత్వాన్ని స్టార్ట్ చేస్తుంది. ఖచ్చితంగా మంచి ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇందాక మా అజయ్ గారు చెప్పారు కదా, ఇలా చాలామంది నష్టపోయారు. అంటే ఇంతకుముందు వ్యాపారస్తులు, ఇండస్ట్రీస్ జోలికి వెళ్ళేవాళ్ళు. అంతకుముందున్న ప్రభుత్వాలు కామన్ మ్యాన్కి అర్థమయ్యేది కాదు. ఏదో జరిగింది అంటే లంచగొండితనం, లక్షల కోట్లు తిన్నా సరే మనకెవరికి పెద్ద వర్క్ ప్రాబ్లం లేదు. దానికి ఇండైరెక్ట్గా పరోక్షంగా మనకి ఎంత నష్టం జరుగుతుందో మన ఎవరికి తెలియదు. మన రేట్లు పెరుగుతాయి, మన పన్నులు పెరుగుతాయి, ఇవన్నీ కూడా పట్టించుకోరు. కానీ మన ఇంటి స్థలం ఒక అడుగు కబ్జా చేస్తే కోపం వస్తుంది, మన ఇంటి మీద చెత్త పన్నేస్తే కోపం వస్తుంది. సరే, అది కూడా వదిలేస్తే అలాంటివి కూడా చేసి కామన్ మ్యాన్ కూడా, సామాన్యుడైనటువంటి మనిషి జోలికి కూడా వచ్చి వాళ్ళను కూడా టార్చర్ చేస్తున్నది ఈ వైసీపీ ప్రభుత్వం. ఎవడైతే సామాన్య మానవుడి మనిషి జోలికి వచ్చాడో ఆ ప్రభుత్వం గొప్ప కూలిపోవడం ఖాయం. ఇది పక్క ఖచ్చితంగా. ఎవడైతే ఈ దుర్మార్గాలు చేసి ప్రజల డబ్బులు కొల్లగొట్టి క్రైమ్ చేసిన, కబ్జాలు చేసిన, ఇసుక అక్రమ రవాణా చేసిన ప్రతిదీ లెక్క పెట్టి చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం మాత్రం తప్పు. ఎందుకంటే ఇలా చేసి ఎవరెవరికి అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం చేయడానికి జనసేన టీడీపీ అలయన్స్ ముందుకు రాబోతుంది. ఒకే ఒక మాట చాలా చోట్ల రిపీట్ చేసే మాట, ఇది ఒక మంచి మాట చెప్పింది. ఒక చోటకి వెళ్ళినప్పుడు అమ్మాయి ఏమైనా అల్లుడిని చూసి, మామను చూసి అల్లుడిని గెలిపించారు, తండ్రిని చూసి కొడుకుని గెలిపించారు, మీ పిల్లలను చూసి పవన్ కళ్యాణ్ గెలిపించారు. అంటే మన పిల్లల భవిష్యత్తు కోసం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని నిలబడడం. టీడీపీ జనసేన అలయన్స్లో ఎవరికి ఏ సీట్ ఇస్తుందో, ఎవరికి ఏ ఎమ్మెల్యే ఏ నియోజకవర్గం వస్తుందో ఎవరికి తెలియదు. ఫైనల్గా